బ్రేకింగ్ లో చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 2 మృతి చెందారు. అలాగే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఘటన జరిగింది. తాండూరు డిపో బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో చేవెళ్ల వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. దగ్గరలో ఉంటే తొందరగా పంపించండి. మీరు అంబులెన్స్ దొరుకుతుందా? బ్రేకింగ్ లో చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో 2 మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రత్న సిద్ధంగా ఉన్నారు. రత్న, ఈ ఘటన జరిగి ఎంతసేపు అయింది? చాలా విషాదకర ఘటన. అండ్ స్థానికులు, అక్కడ ఉన్న వాళ్ళు, ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తూ ఉన్నారు? కర్నూలు రోడ్డు ప్రమాద ఘటన మర్చిపోకముందే ఇప్పుడు మరొక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బీజేపూర్ వైపు వెళ్ళేటువంటి ఆ మార్గంలో హైదరాబాద్ బీజేపూర్ హైవే పైన యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది. చేవెళ్ల వికారాబాద్ సంబంధించి ఇటు తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు చేవెళ్ల అలాగే వికారాబాద్ మార్గంలో ఒకసారిగా యాక్సిడెంట్ కు గురవడంతో ప్రస్తుతం అక్కడ ఈ ఇన్సిడెంట్ లో ఇప్పటికే 2 ప్రాణాలు కోల్పోయినట్లు కూడా తెలుస్తోంది. ఇందులో లారీ డ్రైవర్ తో పాటు ఆర్టీసీ బస్సు డ్రైవర్. ఆర్టీసీ బస్సును టిప్పరు బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. అలాగే బస్సు డ్రైవర్, అలాగే ఇటు లారీ డ్రైవర్ ఇద్దరు కూడా ఆ స్పాట్ లోనే మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది. ఇంకా ఈ సమయంలో ప్రమాదం జరుగుతున్నటువంటి సమయంలో ఇన్సిడెంట్ లో ఆ బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాలు కావడంతో ఇమీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అలాగే మరోవైపున పోలీసులతో పాటు ఆర్టీసీ సిబ్బంది చేరుకొని ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం బస్సు ఇటు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును బలంగా ఎదురుగా వచ్చినటువంటి ఏదైతే టిప్పర్ ఉందో టిప్పర్ లోడుతో ఉండటంతో కాంక్రీట్ కు సంబంధించినటువంటి లోడ్ గా తెలుస్తోంది. అది ఒక్కసారిగా బలంగా ఢీకొట్టడంతోనే యొక్క ప్రమాదం అనేది జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో ఇప్పటికే ప్రస్తుతానికి 2 చనిపోయినట్లు చెబుతున్నప్పటికీ కూడా మృతుల సంఖ్య పెరిగేటువంటి అనుమానాలు కూడా తలెత్తున్నాయి. ఎందుకంటే గాయపడిన వారిలో కొంత పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్సిడెంట్ పైన ఇప్పటికే అధికారులు ఆరా తీయడం జరిగింది. మరోవైపున చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అటు అధికారులను పలువురు పరామర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొత్తానికి వరుసగా జరుగుతున్నటువంటి రోడ్డు ఇన్సిడెంట్స్ తో ఈ యొక్క నగరంలో కావచ్చు, అలాగే నగరం ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అలాగే ఏపీలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలతో ప్రజలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క ఇన్సిడెంట్ లో టిప్పరు ముందుగా ఎదురుగా వస్తున్నటువంటి టిప్పరు కంకర్ లోడ్ తో వెళ్తూ ఉంది. కంకర్ లోడ్ ఒక్కసారిగా ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల మీద పడటంతోనే కంకర్ లో ఇరుక్కుపోయి ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా తీవ్ర గాయాల పాలటం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా అది గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అలాగే ఇక్కడ చేరుకున్నటువంటి ఆర్టీసీ సిబ్బంది, పోలీసులు కంకర్లో ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ కూడా బయటికి తీస్తున్నటువంటి దృశ్యాలు కూడా కొంత హృదయ విదారకంగా మారాయి.
దాదాపు ఇది ఎర్లీ మార్నింగ్ జరిగినటువంటి ఘటనగా తెలుస్తుంది. తెల్లవారుజామున ఘటన జరగడంతో ఒక్కసారిగా సహాయక చర్యలకు కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి. మరోవైపున అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడడంతో ముఖ్యంగా చేవేళ్ల వికారాబాద్ మార్గం అనేది కొంత రష్తో కూడుకున్నటువంటి మార్గంగా ఉంటుంది. అవుట్స్కర్ట్స్ నుంచి సిటీలోకి ఎంట్రేటువంటి వాహనాలన్నీ కూడా ఈ యొక్క హైవేలోనే హైదరాబాద్ బీజాపూర్ హైవే పై నుంచే వస్తూ ఉంటాయి. సో ఈ మార్గంలో ఇప్పుడు ఒక్కసారిగా యాక్సిడెంట్ అనేది చోటు చేసుకుంటూ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపున అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఆ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ యొక్క ఘటనలో ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళందరూ కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో. బేసిక్ ఇన్ఫో ప్రకారం చూస్తే రత్న, అంటే ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటని అనుకోవచ్చు, అండ్ ఎవరైనా అక్కడ చెప్పగలుగుతున్నారా? వాస్తవానికి ఇది ఓవర్ స్పీడ్ తో టిప్పరు అంటే కంకర్ లోడ్ తో వస్తున్నటువంటి టిప్పరు అదుపు తప్పి ఆ బస్సు మీదకు దూసుకొచ్చినట్లుగానే ప్రాథమికంగా భావిస్తూ ఉన్నారు. అయితే ఇది టిప్పరు డ్రైవర్ చేసినటువంటి పొరపాటు కారణంగా ఇన్సిడెంట్ చోటు చేసుకుందా, లేకపోతే ఆర్టీసీ బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం చోటు చేసుకుందా అనేది పూర్తిగా కన్ఫర్మేషన్ అనేది అక్కడ, ఎందుకంటే లోపల ప్రయాణం చేస్తున్న వాళ్ళు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు కాబట్టి ప్రమాదం జరిగినటువంటి తీరును గమనించినట్లు ఆర్టీసీ కంకర్ లోడ్ తో వెళ్తున్నటువంటి టిప్పరు ఒక్కసారిగా ఒరిగి బస్సు మీద బలంగా ఢీకొట్టిన తర్వాత దాని మీద పడిపోవడం కారణంగానే ఇన్సిడెంట్ అనేది బలంగా జరిగింది అనేది కూడా ప్రాథమికంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ అనేది రావాల్సి ఉంది. ప్రస్తుతం ఒక్కసారిగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా వాళ్ళ మీద కంకర్ పట్టడం, కంకర్లో కొంతమంది ఇరుక్కుపోవడం, అలాగే అసలు ఏం జరిగిందో తెలియనంత క్షణంలోనే సరిగా వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి తరలించి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించడంతో ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు నోరు విప్పి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎలా జరిగిందనేది తెలుసుకుంటే తప్ప దీనికి సంబంధించి వాస్తవాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే ప్రయాణికులు దీని మీద నోరు విప్పేటువంటి, ఎందుకంటే ట్రీట్మెంట్ పొందుతున్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడిస్తే ఖచ్చితంగా అసలు తప్పు ఎవరిదని కూడా తెలుసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం ఆ ప్రమాదం జరిగినటువంటి తీరును అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం ఆ టిప్పర్ లోడు ఒక్కసారిగా ఆ కంకర్ లోడ్ తో వెళ్తున్నటువంటి టిప్పర్ బలంగా ఢీకొట్టిన కారణంగానే ప్రమాద తీవ్రత పెరిగిందనేది మాత్రం ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. దగ్గరలో ఉంటే తొందరగా పంపించండి. మీరు అంబులెన్స్ దొరుకుతుందా?